అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ దత్తాత్రేయ నమః. ఇప్పుడు ఈ వీడియోలో వివాహ సమయంలో ఆడపడుచు చేత పెళ్లి కొడుకును తయారు చేయించేది ఎందుకో విందాం. వినే ముందర మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్త్రీ పుట్టింటి నుంచి అత్తగారింటికి వెళ్ళగానే తన పుట్టింటితో ఉన్న అనుబంధము, హక్కులు పోయాయని, పుట్టింటికి తాను దూరమయ్యానని బాధపడుతుంటారు. అటువంటిది ఏమీ లేదు. ఈ ఇంట్లోని హక్కు అలాగే ఉందని చెప్పి పెళ్లి సమయంలో తోడ పుట్టిన వాడిని పెండ్లి కొడుకుని చేయించడం దగ్గర నుంచి ఆమెకు లాంఛనాలు ఇప్పించడం వరకు తన ఇంటి పిల్లగా ప్రాధాన్యత కల్పిస్తారు. అలాగే తాము వెళ్ళిపోయిన తర్వాత ఆడపిల్లను మగపిల్లలు పట్టించుకోరేమోనని జాగ్రత్తతో ముందు నుంచి ప్రతి శుభకార్యానికి ఆడపిల్ల తప్పనిసరి అని ఆమె చేతుల మీదుగానే ఏదైనా ప్రారంభించాలని చెప్పటమే ప్రధాన ఉద్దేశము. విన్నారు కదండి. ఇటువంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని